2 నెలల క్రితం చిత్తూరు కోర్టు ప్రాంగణంలో జరిగిన పేలుడు ఉగ్రవాదుల పన్నిన దక్షిణాదిపై ఉగ్రమూకల కన్నుపడిందా? వారం వ్యవధిలోనే కేరళ కోర్టులో మరో బాంబు పేలడం, తాజాగా ది బేస్ మూవ్మెంట్ పేరుతో లేఖ రావడం ఇలాంటి ప్రశ్నలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఏప్రిల్ 7న చిత్తూరు కోర్టు ప్రాంగణం రద్దీగా ఉంది. వివిధ రకాల కేసుల్లో నిందితులు, న్యాయవాదులు వచ్చిపోతున్నారు. అదే సమయంలో ఏపీలో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూను ఆ రోజే చిత్తూరు కోర్టుకు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చింటూ కోర్టు లోపలికెళ్లగానే అక్కడే పార్కింగ్ చేసి ఉన్న ఓ పాత బొలేరో వాహనంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించారు. గత 2 నెలలుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇప్పటివరకు ఈ పేలుళ్ల వెనుక ఎవరున్నారు, ఎవరి పనో ఇంతవరకు తేల్చలేకపోయారు. చిత్తూరు కోర్టు పరిధిలో ఉన్న 8 సెల్ టవర్ల పరిధిలో వచ్చి వెళ్లిన కాల్స్ను పరిశీలించారు. కడప సెంట్రల్ జైలు పరిధిలోని దాదాపు 11 లక్షల కాల్స్పై విచారణ జరిపారు. చివరకు చింటూ వ్యతిరేకుల కాల్ లిస్టును కూడా చెక్ చేశారు. కానీ పేలుళ్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఎలాంటి క్లూస్ లభ్యం కాకపోవడంతో పోలీసులు కూడా ఈ కేసుపై చేతులెత్తేశారు. ఈ క్రమంలో చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్కు ఓ లేఖ వచ్చింది. ఇది ప్రారంభం మాత్రమేనని, ముగింపు కాదని ఆ లేఖలో రాసి ఉంది. అయినా జిల్లా పోలీసులు ఆ లేఖను అంత సీరియస్గా తీసుకోలేదు. అయితే చిత్తూరు కోర్టులో పేలుళ్లు జరిగిన వారం రోజులకు కేరళలోని కొల్లాం కోర్టు ఆవరణలో ఇలాంటి తరహా పేలుళ్లే జరిగాయి. ఈ 2 ఘటనలు ఒకే తరహాలో ఉండడంతో పోలీసులు ఇందులో ఉగ్రకోణం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 పేలుళ్లు ఒకళ్లే చేసుకుంటారని అనుమానిస్తున్న సమయంలో తాజాగా చిత్తూరు వాణిజ్య పన్నుల కార్యాలయానికి ది బేస్ మూవ్మెంట్ పేరుతో మరో లేఖ వచ్చింది. చిత్తూరు కోర్టులో పేలుళ్లకు పాల్పడింది తామేనని లేఖలో పేర్కొన్నారు. దీంతో లేఖపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిత్తూరులోని పలు ప్రాంతాలు, లాడ్జీల్లో ఉన్న సీసీ ఫుటేజ్ తెప్పించుకుని పరిశీలించే పనిలో పడ్డారు. గతంలో పుత్తూరులో ఉగ్రవాదులు పట్టుబడడం, తాజాగా చిత్తూరు, కొల్లాం కోర్టు ఆవరణలో జరిగిన పేలుళ్లను చూస్తే దక్షిణాదిపై ఉగ్రవాదులు కన్నేశారా అన్న అనుమానం కలగక మానదు. సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా.